డబ్బుకి కక్కుర్తి పడి డబ్బుకి ఏ పనైనా చేసే లక్ష్మీ పార్వతి ఇంకా రాలేదేంటా అనుకున్నాబ్బా. దిగిపోయింది. సేమ్ ఎప్పట్లాగే ఎప్పుడూ మాట్లాడేదే. ప్రతి ప్రెస్ మీట్లోని కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. వెన్నుపోటని, అప్పట్లో నేను మహా ఏలనాలని, అప్పట్లో నేను మహాపతివతనని, నేను అగ్గిలోకి దూకొచ్చేసిన దాన్ని, నేను అంత పెద్ద పతివతనని చెప్పేసి ఎప్పుడు కొట్టే డైలాగులు కొన్ని డైలాగులు కొట్టింది. అది పక్కన పెట్టేయండి. పెడితే తిరుపతి లడ్డూ గురించి, కల్తీ నెయ్యి దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి. నీ బుద్ధి కూడా మారదు కదా. ఎప్పుడో ఎన్టీఆర్ గారి కాలంలో మొదలెట్టు జీవిత కథలు రాయడం ఎప్పటి కూడా మానలేదు కదా. ఇవాళ కూడా కథలు రాస్తూనే ఉన్నావు కదా. కథలు జీవిత కథలు. ఆ స్టోరీలని మేము చెప్తే బాగోదు. అది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. మొగుడిని కన్న కొడుకుని వదిలేసి డబ్బు కోసం మనం వేరే ఒక వ్యక్తితో వెళ్ళిపోయింది చూసావా, అది నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, 100% నీకు ఆ బుద్ధి పుడకలో పెట్టేదాకా పోతావు. అంటే నువ్వు సచ్చేదాకా పోదేది. రైట్, ఓకే, నెక్స్ట్. కేర్ ఆఫ్ అడ్రస్ గా మీ ఇద్దరు కూడా అలాగే మిగిలారు. అందువల్ల దానికి తగినటువంటి ఫలితం ఈ ప్రకృతి చూపిస్తుంది. దాని పాపం ఇప్పటికీ నువ్వు అనుభవిస్తున్నావు. తెలుసది, మాకు తెలుసు ఎట్లా అనుభవిస్తున్నావు. నాకు పాపాల గురించి పుణ్యాల గురించి అనుభవించడాల గురించి నువ్వు చెప్పమాక. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు కదా. నువ్వు అనుభవిస్తున్న తీరు అది నువ్వు ఎవరికి బయటికి చెప్పుకోలేవు కదా. ఇవాళకి కూడా నీ సొంత కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక పూట భోజనం చేసి రాగలవా? నీ కొడుకు నేను ఇంట్లోకి రానివాడు కదా. నీ కొడుకు కానీ, నీ కోడలు కానీ, నీ కూతురు కానీ, అంటే నీ కొడుకు అంటే ఎవరో అనుకునేవు. వీరగంధం సుబ్బారావుతో మనం కలిసి ఉన్నప్పుడు, మనం అంటే మనం కాదు, నువ్వు కలిసి ఉన్నప్పుడు నీకు కలిగిన సంతానం నీ కొడుకు. నీ కొడుకు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? సొంత కొడుకు కదా, కన్నావు కదా. కన్న కొడుకు ఇంటికి వెళ్ళి ఒక పూట భోజనం చేయలేని స్థితిలో ఉన్న నువ్వు అంతటి దౌర్భాగ్యురాలివి. ఇవాళ నువ్వు వచ్చి రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్తున్నావు అంటే మేము దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. అర్థమైందా? నీ జీవితం అంత దరిద్రపు గొడ్డు జీవితం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత నీచమైన జీవితం మాట మనది. నువ్వు ఎదుటోటికి పాఠాలు చెప్పమావు. అనుభవిస్తున్నారు, ఆదిస్తున్నారు అని చెప్పేసి అని అనుభవించేది నువ్వే. మీ ఇంటికి వెళ్ళలేవు, మీ కొడుకు దగ్గరికి వెళ్ళలేవు, ఒక శుభకార్యానికి వెళ్ళలేవు, ఒక సావుకి వెళ్ళలేవు. నీ కొడుకు నేను చెప్పుకోలేడు ఈవిడ మా అమ్మ అని చెప్పేసి అని 10 మందిలో నేను వెనకాల ఎత్తుకుని తిరగలేడు. నువ్వు 10 మంది ఇంటికి వెళ్ళలేవు. నిన్నెవడో మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ నిన్నెవడన్నా నీ ఇంటికి వచ్చి బొట్టెట్టి ఇగో అమ్మ మా ఇంట్లో పలానా శుభకార్యం చేసుకుంటున్నాము, పెద్ద మనిషిగా నువ్వు రా అని ఎవడన్నా నేను పిలిచాడా? ఇప్పటికొచ్చి నీ జీవితంలో ఒక మహిళగా ఏ రోజైనా సరే నీ చేతుల మీదుగా ఒక్క శుభకార్యం చేసావా? నీ ఇంట్లో కానీ, మీ బంధువుల ఇంట్లో కానీ, ఎవడింట్లో అన్నా సరే ఒక్క శుభకార్యం నీ చేత ఎవడన్నా చూపించుకున్నాడా? ఏ శుభకార్యానికని నేను పెద్దగా పెట్టారు, ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నావు? పాపం, మహాపాపం అని చెప్పేసి అని. అది అరిష్టం. ఆ పని అక్కడితో ఆగిపోతే దరిద్రం అక్కడికి ఆగిపోద్ది. అలాగది అవునా? అంతట లోపల బతుకు మనది. పాప పుణ్యాల గురించి మాట్లాడుకుంటే అతి పెద్ద పాపిష్టిదాలివి. నీ ముఖం చూస్తే కూడా అరిష్టంగా భావించే వ్యక్తులు ఉన్నారు ఇవాళ నీ కుటుంబ సభ్యుల్లో. నేను బయటల గురించి మాట్లాడట్లా. నీ కుటుంబ సభ్యుల్లోనే నిద్ర లెగితే నీ ముఖం చూస్తే అరిష్టం అని భావించే వ్యక్తులు కూడా ఉన్నారండి. వెళ్ళేవా పోనీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా శుభకార్యం జరిగినా, అపకారం జరిగినా, శుభకార్యం జరిగినా, ఫంక్షన్కో, చావుకో, పెళ్ళికో, దేనికో దానికి వెళ్ళిన ఫోటో ఒక్కటి చూపించగలవు బయటికి? చూపించడం. ఇక్కడ మనం పాఠాలు చెప్పేస్తాం, అందరికీ నీతి కోరిలు చెప్పేస్తాం. మహా ఇల్లాలో, మహా సంసారి, మహాపతివత భక్తులందరికీ చెప్తుందండి, సందేశాలు ఎత్తుంది వినండి. ఈవిడ చెప్తే మనం వినాలి. దానంత మహాపాపం ఇంకోటి ఉండదు. లక్ష్మీ పార్వతి చెప్తే మనం వింటే దానంత మహాపాపం ఉండదు. నువ్వు ఎందులో గొప్ప? ఏ విషయంలోని? నువ్వు చెప్తున్నావా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పాఠాలు? వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి అనేది నీ బతికేంటి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు ఎలా వచ్చావు నువ్వు? సిగ్గేమని అనిపిస్తున్నాం మన బతుక్కి. బతుకులకి సిగ్గట్లేదంటే దేవుడు
సిగ్గేట్లా? నిజంగా నీకు దేవుడు సిగ్గేట్లా? దరిద్రం మాట, నీ మొగం చూస్తే దరిద్రం, నీకు నోరొక దరిద్రం. అలాంటి దాన్ని నువ్వు నీతులు చెప్తున్నావా? కళ్ళు కనబడట్లేదా నీకు? ల్యాబ్ రిపోర్ట్లు కనబడట్లేదా? జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస. జగన్మోహన్ రెడ్డి అమాయకుడండి. జగన్ బాబు గారు అమాయకుడు. అంత మంచి చేసాడు. ఎంత మంచి చేసాడు? ఎవడే చేసాడు? నువ్వు లాభపడ్డావు, నువ్వు సంపాదించుకున్నావు, నీకు కట్టబెట్టాడు ప్రజల సొమ్ము. దేనికో చైర్మన్గా తగలడ్డావు కదా, నెలకు లక్షల రూపాయలు మీకు తగలేసాడు. మీరు బాగుపడ్డారు, ఎవడో బాగుపడిపోలా. ఈ కౌరులు మాకు చెప్పించి కొడతాను నేను, గుర్తుపెట్టుకో. నిప్పుకు బట్టలు వేసినట్టు ఉంటుంది లక్ష్మీపార్వతి. అసలు నిజానికి నిప్పుకి బట్టలు దొరికినట్టే లక్ష్మీపార్వతి అంటే ఏంటనుకుంటున్నారో? సిగ్గా పాడమ్మని ఎదబ్బొత్తికి. అసలు లక్ష్మీపార్వతి నువ్వు నిజానికి చిల్లర మాటలు మాట్లాడి పాడిందే పాట అని చెప్పేసి అని గత 20 ఏళ్ళగా ఒకటే పాట పాడమాక. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సమస్య వేరు, ఇక్కడ జరిగే ఇష్యూ వేరు, నువ్వు మాట్లాడేది వేరు. నీ కుటుంబ భాగవతం వినటానికి మేము రాలేదు ఇక్కడికి. నీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ చెప్పొద్దండి. నేను అప్పట్లో అందగత్తిని, నన్ను చూసి కాలేజీ కుర్రోళ్ళు వెనకాతల పడిపోరు, రోడ్డు మీద పడి దొర్లేసేవారు, బురదలో పడి కొట్టుకునేవాళ్ళు. నేను అంత అందగత్తిని, నా అన్నాన్ని చూసి నా వెనకాల కుక్కల్లా తిరిగేవారు. ఇవన్నీ మాకెందుకండి? ఎవడడిగాడు మిమ్మల్ని? ఎవడడిగాడండి? ఇప్పుడు మీ అందచందాల గురించి ఎవడడిగాడండి? అప్పట్లోని నేను చాలా అందగత్తిని, నీ అందం గురించి మాకెందుకండి? ఎప్పుడు మాట్లాడి ఏ పాటలు పాడతారు, నేను అందగత్తిని, నేను అందగత్తిని, నేను అందగత్తిని. ఎప్పటికీ నీ అందగత్తివే. ముసలిబామ్ అంటారు అంతే, అనకూడదు. వయసులో పెద్దదాన్ని, మేము మహిళ అయిపోయి మేము మాట్లాడకూడదు. కానీ ఈ రోజు కూడా నువ్వు ఒక మహిళగా ప్రవర్తించు, అదొక దరిద్రం. నిన్న 2-3 రోజుల కింద ఒక ఇంటర్వ్యూ చూసా. ఎవరో ఒక సినీ హీరోయిన్తో పోల్ చేసుకుంది. నేను పెద్ద అందగత్తినండి అని చెప్పిస్తుంది. ఓకే, అందగత్తి ఓకే, ఎక్కడికి కావాలి ఇప్పుడు? ఈ వయసులో మన అందాల గురించి మాట్లాడకూడదండి. 50 వచ్చిన తర్వాత మనం అందాల గురించి, అందచందాల గురించి మనం మాట్లాడుకోకూడదు. చాలా చండాలంగా ఉంటుంది, ప్రజల్లోకి వేరేలా వెలుగుద్ది అది. మన సినిమా నటులు కాదు, సినిమా నటులు కూడా మాట్లాడాలి. మాట్లాడమని చెప్పి వాళ్ళకి రూల్ లేదు. ఒక అన్నం ఉంటూ ఉండొచ్చు, గొప్ప ఏముంది. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఇంచుమించు దగ్గర 50 ఏళ్ళు ఉంటాయి, 25 ఏళ్ళ పూర్వంలో ఉంటారు. ఏం చేయమంటారు దానికి? ఏం చేయమంటారండి? అంటే ఇప్పుడు ఏంటి, మహేష్ బాబు గారితో కలిసి సినిమా చేస్తావు, నువ్వు చేయలేం కదా మనం. మరి ఎందుకు మన పదపద్దాకా అందాల గురించి మాట్లాడేసుకోవడం? ఈ పాపిష్టి వాడికి ఆ దేవుడి శాపం తగలదా? ఇది పాపిష్టిది, ఇది పోరంబోకిది, ఇది పాపిష్టి. దీన్ని చెప్పుతో కానీ ఆ చెప్పుతో కొట్టాలా? ఏం వాడు వీడు అని చెప్పేసి అని మాట్లాడితే మేము ఇలాంటి మాట్లాడాల్సి వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఒళ్ళు, నోరు, నాలుక రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది పడితే అది మాట్లాడితే మనకంటే వయసు చిన్నోళ్ళు, మన వయసులో సగం వయసు లేని వ్యక్తులు కూడా మనల్ని బూతులు తిడతారు. ఆ స్థాయికి తెచ్చుకోదు. కొద్దిగా హుందాతనం ఉండాలి. మీరు మాట్లాడే విధానాన్ని బట్టే మేము మాట్లాడతాం. మనం అడదడ్డంగా మాట్లాడతాం, మేము అడదడ్డంగానే మాట్లాడతాం. తర్వాత నీ ఇష్టం గుర్తుపెట్టుకోబాగా. దేవాలయాలన్నీ కూడా అదే అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇవి. చూసారా? దేవాలయాలు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుంటూ వచ్చేసాడంట. ఎక్కడ ఎన్ని దేవాలయాలు నిర్మించేసాడు? ఏ ప్రాంతాల్లో నిర్మించేసాడు? ఆ దేవాలయాల పేర్లేంటి? ఎక్కడ? ఏ చెప్పు, వివరాలు చెప్పు. కడుపుగా అన్నమా తినేది పెంట. నువ్వు అన్నంగా తినేది పెంట తింటావు. జగన్మోహన్ రెడ్డి పెంట తింటావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పెంట తింటావు, అన్నం తినట్లా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నిర్మించేసాడా? గుళ్ళు నిర్మించేసాడా? నువ్వు వచ్చి మాకు ఇక్కడ పాఠాలు చెప్తున్నావా? జగన్మోహన్ రెడ్డి గుళ్ళు నిర్మించేసాడు. సిగ్గుపడే కొద్దిగా కొంచెం అని సిగ్గుపడే. సిగ్గు ఇంపార్టెంట్ మనకి, మాటలు కాదు మనకి సిగ్గు ఇంపార్టెంటా? చెప్పు తెగిపోద్ది నీకు ఎక్స్ట్రా మాట్లాడామంటే. దేవుడిని వాడుకునేది జగన్మోహన్ రెడ్డి, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, హిందూ మతాన్ని నమ్మడం, హిందూ దేవుళ్ళని గౌరవించడం, ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం తినడం. మరి అలాంటి వ్యక్తి డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళకపోతున్నాడో?
నేను హిందూ దేవుళ్ళని నమ్మను, నేను హిందూ మతాన్ని గౌరవించను, మేము గుళ్ళకి వెళ్ళము, భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుళ్ళకి వెళ్ళము, మేము గుళ్ళో పెట్టిన ప్రసాదం మేము తినమని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమని దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వగలుగుతాడా? ఇప్పుడు ఎవడో దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి కాదా? నీకేమైనా సిగ్గాను ఉందా అసలు? నేను కూడా అదే చెప్తున్నా, పురుగులు పట్టుకుపోతావు నువ్వైతే కనుక నువ్వు మాట్లాడే మాటలకు పురుగులు పట్టుకుపోతావు. నీ సావు కుక్క సాబే అనకూడదు, కానీ వయసులో పెద్దానికి మహిళ అయిపోవు, కానీ నీ సావు కుక్క సాగు కంటే హీనం. ఇంకా మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ల గురించి కొంతమంది మీడియా రిపోర్టర్లు లక్ష్మీ పార్వతిని కొన్ని ప్రశ్నలు వేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి ఈ ఇల్లాలు చెప్పే సమాధానం వినండి. ఆ ల్యాబ్ రిపోర్ట్ అంట ఫేక్ అంట. ఇదేమో సాక్షి పేపర్ అటుకొచ్చేసి సాక్షి పేపర్లో వచ్చిన వార్త చదివేస్తుంది, అది నిజమంట. అదొక బతుకు, మనదొక బతుకు. సిగ్గు శరం అనేది లేదు నీకు అసలు. మనిషి జన్మ కాదు నీది, మనిషి పుట్టక కాదు నీది అసలు, అవునా? అది ఫేక్ అట, ల్యాబ్ రిపోర్ట్ ఫేకా? మరి ఏది నిజం? ఒక పక్క మీ హయాంలోనే జరిగింది కదా అంటది, ఒక పక్క ఫేక్ అంటది. ఈ రెండిట్లో ఏది నమ్మాలి? మీరు ఏదో ఒక దానికి ఒక మాట మీద నిలబడాలి. ఆ రిపోర్టర్ తిరిగి అడిగాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్యాంకర్ వచ్చింది కరెక్టే, కానీ అది కాంట్రాక్ట్ కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా. ఊరు పేరు లేని కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే, లేదండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అని పచ్చి అబద్ధం మాట్లాడుతుంది. ఏమనేసారు? విచారణ చెయ్యొద్దని కేసు వేసారు. మా మీద అలాంటి విచారణ చెయ్యొద్దు, చేస్తే మేము దొరికేస్తాము, దయచేసి స్టే ఇవ్వండి, స్టే ఇస్తే మేము దేశం వదిలి పారిపోతాము, దయచేసి మా అవకాశం కల్పించండి అని చెప్పేసి అని పిటిషన్ వేసుకున్నారు. సిగ్గా బతుకి శర్మ ఏడు చేస్తుంది, ఇంకేడ్చి పెద్ద పెద్ద కేకలే చేస్తుంది. చూడండి ఇక్కడ ఉంటుంది, చూడండి అసలైన కామెడీ. చెప్పు తెగలే అడిగాడు. ఏమని అడిగాడు? కానీ కాంట్రాక్ట్ పాత గవర్నమెంట్లోనే కదా ఇచ్చింది, ఇప్పుడు కాదు కదా, కాంట్రాక్టర్ని మార్చింది జగన్మోహన్ రెడ్డి కదా అని అడిగితే, దీని ఏదో జీవితానికి సిగ్గు శరం అంటే ఉండదండి. ఇంకా ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంట, అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయంట. దీన్ని వేసి పిచ్చు కొట్టాలో మాకు అర్థం కావట్లేదు. ఇది మనిషి పుట్టక పుట్ల, మన జన్మ కాదు. దీనికి వయసులో పెద్దది అయిపోయింది, ఒక మహిళ అయిపోయింది అంతే. నీ ఎదబొతికి సిగ్గు అనేది లేదు అసలు. దేవుడు సిగ్గు అనేది పెట్టలా నీ బతికి అసలు. అదొక రకమైన జన్మ అంతే. అలాగే పోవాలంటే అంతే కనుక మేము చేసి తెలియదు. స్టార్టింగ్లో కొట్టావు కదా డైలాగు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల్లో పెట్టి దాకా పోవని చెప్పేసి అని. నువ్వు అలా పుడకల్లో పెట్టే పోవాలంతే.